కూడా వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం దేవుని యొక్క వాక్యం నుంచి ఇందాక సహోదరు మూర్తి గారు ప్రార్థన చేసినట్టుగా ఈ కరోనా కాలంలో మనకు అవసరమైనటువంటి వాక్యాన్ని మనం నేర్చుకుందాం. అంటే మొదటి నుంచి కూడా మార్చి నెల నుంచి కూడా అలాగే ఈ కరోనా కాలంలో మనకి ఆదరణ ధైర్యాన్ని ఇచ్చేటువంటి ప్రసంగాలే నేను చేస్తూ ఉన్నాను. దేవుని కృపను బట్టి మెల్లిగా ఒక్కొక్కటి వస్తున్నాయండి. 2-3 ప్రసంగాలు చేసిన తర్వాత అవి ఇంకా అయిపోయినాయి అనుకున్నానండి. ఆడు మళ్ళీ దేవుడు ఇంకో ప్రసంగం ఇచ్చాడండి. ఇంకేం ప్రసంగాలు ఉన్నాయని ఒక వారం రోజులు బట్టి ఆలోచన చేస్తున్నానండి. అప్పుడు ఇంకో ప్రసంగం లభించిందండి. ఏమిటంటే 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 8వ వచనం నుంచి 10వ వచనం వరకు మనం చూసినట్లయితే దేవుడు పౌలుకి ఇచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదం అక్కడ కనబడతా ఉంది. ఏమిటంటే నా కృప నీకు చాలును అని చెప్పాడండి. ప్రభువు చెప్పినటువంటి మాట ఏమిటంటే నా కృప నీకు చాలును, మై గ్రేస్ ఈజ్ సఫిషియెంట్ ఫర్ యూ అన్నాడు. పౌలుకి అనారోగ్యం వచ్చింది. ఆ అనారోగ్యాన్ని ముల్లు అన్నాడు. అది ఏ ముల్లో తెలియదు, అది ఏ అనారోగ్యమో తెలియదు. మొత్తం మీద అక్కడ చెప్పబడినటువంటి మాట ఏమిటంటేనండి, నాకు ముల్లుంది అని చెప్పి ఉన్నాడు. థ్రోన్ ఇన్ మై ఫ్లెష్, ఈ శరీరంలో నాకు ముల్లుంది అంటే చాలామంది చాలా రకాలుగా చెప్తూ ఉంటారు. ఆ ముళ్ళు ఏమిటంటే అనారోగ్యం అని, కంటి చూపు దెబ్బతిందని, మలేరియా వచ్చిందని, ఇంకోటేదో అనారోగ్యం వచ్చిందని, ఇలా చాలా రకాలుగా చెప్తూ ఉంటారు. అయితే ఏం అనారోగ్యమో మనకు తెలియదు. కానీ పౌలు మాత్రం చెప్పినటువంటిది ఏమిటంటే నా శరీరంలో ఏముందన్నాడండి, ఒక ముళ్ళు ఉంది. అయితే ముళ్ళుంటే 8వ వచనంలో ప్రభువుకు నేను ముమ్మారు ప్రార్థన చేసి తిని అన్నాడండి. 8వ వచనంలో అది నా యొద్ద నుండి తొలగవల్లని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని. 9వ వచనంలో అందుకు ప్రభు అన్నాడు నా కృప నీకు చాలును. ఇదేమిటిది, నా శరీరంలో ఉన్నటువంటి ముళ్ళు పోవాలని, దేవుడు తీసివేయాలని నేను 3 సార్లు దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు ఏమన్నాడు అంటేనండి నా కృప నీకు చాలు. ఆ ముళ్ళు అలాగే ఉంటుంది నీ శరీరంలో, అంతకంటే గొప్పది ఇస్తున్నాను నేను. ఏమిటంటే నా కృప నీకు ఇస్తున్నాను. 9వ వచనంలో మాట చూడండి. అందుకు ప్రభు నా కృప నీకు చాలును, బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది, కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచుండు నిమిత్తము, అంటే పుట్టినోట్లు ఏమన్నాడు, కప్పు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే సంతోషముగా అతిశయపడుదును. 10వ వచనంలో నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతల్లోనూ, నిందల్లోనూ, ఇబ్బందుల్లోనూ, హింసల్లోనూ, ఉపద్రవములోనూ నేను సంతోషించుచున్నాను. అంటే ఈ 10వ వచనం వరకు కూడా దేవుని యొక్క కృపను బట్టి ఎలాగో సంతోషించుచున్నాడో వివరిస్తున్నాడు. అంటే దేవుని కృప గొప్పది. ఈ వచనంలో మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే దేవుని కృప గొప్పది. దేవుని యొక్క కృప ఉంటే మన జీవితంలో ఏమైనా సరే మనం ఎదుర్కోగలం. దేవుని కృప ఉంటే మన జీవితంలో ఏదైనా సరే మనము జయించగలం. కాబట్టి దేవుని యొక్క కృప
మన యొక్క బలహీనతల కంటే, మన యొక్క అనారోగ్యాల కంటే, ప్రస్తుతం ఉన్నటువంటి కరోనా కంటే, కరోనా లాంటి ఇంకా ఏ వచ్చినా సరే అవన్నిటిని మనం ఎదుర్కోవడానికి దేవుని కృప ఉంటే సరిపోద్దండి. దేవుని యొక్క కృప ఉంటే మనము ఎటువంటి వేదన లేకుండా బ్రతకొచ్చు. దేవుని యొక్క కృప ఉంటే ఎటువంటి బాధలు లేకుండా, ఎటువంటి వేదన లేకుండా, ఎటువంటి వర్రీస్ లేకుండా మనం బ్రతకొచ్చండి. ఇప్పుడు పౌలు దేవునికి ప్రార్థన చేశాడు ఆ ముళ్ళును తీసివేయమని. ఆ ముళ్ళును తీసేసాడు అనుకోండి, అందరితో అయిపోద్దండి. దేవుని కృప ఉంటే అలాంటి ఎన్ని ముళ్ళులు ఉన్నా సరే, జీవితంలో ఎన్ని ఎత్తు ఫలాలు వచ్చినా సరే, వాటన్నిటినీ తట్టుకొని నిలబడేటట్లుగా దేవుడు కృప చూపెడతాడు. అంటే ముళ్ళు తీసివేయమని ప్రార్థన చేస్తే నా కృప నీకు చాలును అన్నాడు అంటే దేవుడు ఇంకా గొప్పదేదో జీవితంలో ఇస్తున్నాడనమాట అండి. అదే దేవుని యొక్క కృప. ముళ్ళు తీసివేయమంటావా, నా కృప కావాలంటావా? ఏమండి, ముళ్ళు తీసివేయమంటావా, నా కృప కావాలంటావా? అంటే ముళ్ళు తీసేస్తే అందరితో పోద్దండి. అదే కృప అయితేనండి జీవితాంతం ఉంటుంది. జీవితాంతము ఆయన యొక్క కాపుదల, ఆయన యొక్క సంరక్షణ, ఆయన యొక్క నడిపింపు, ఆయన యొక్క సహాయం అన్నీ కూడా జీవితాంతం ఉంటాయి దేవుని యొక్క కృప ఉంటే. అందుకనే దేవుడు చెప్పిన మాట ఏమిటంటే అండి, నా కృప నీకు చాలును. ఈ వచనంలో మనం గమనించేటువంటి విషయం ఏమిటంటే, పౌలు ములు తీసివేయాలని ముమ్మారు వేడుకున్నాడు. అయితే ప్రభువు చెప్పినటువంటి మాట చూద్దాం. చూడండి, ప్రభువు చెప్పినటువంటి మాట ఏమిటంటేనండి, 9వ వచనం, నా కృప నీకు చాలును, బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. నా కృప నీకు చాలు. బలహీనతల్లో నువ్వు శక్తిమంతుడిగా తయారవుతావు నా కృప ఉంటేని. బలహీనతలను ఎదుర్కొని తట్టుకొని నిలబడేలాగా నువ్వు తయారవుతావు. ఇంకోటి ఏం చెప్పాడంటండి, నా శక్తి నీ మీద ఉన్నది. దేవుని యొక్క శక్తి ఉంటుంది. ఇంకా ఏం చెప్పాడంటేనండి, విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. అంటే బలహీనతల్లో దేవుని యొక్క సహాయం ఉంటుందని పౌలు ఏం చేస్తారటండి, అతిశయపడుదును అంటూ ఉన్నాడు. అంటే మనం ఇంకా తేలిగ్గా మనం అర్థం చేసుకుంటే, దేవుని యొక్క కృప ఎంతో గొప్పది. ఎంత గొప్పది అంటే, కీర్తన గ్రంథము 23వ కీర్తన 6వ వచనంలో, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమలే నా వెంట వచ్చును. బ్రతుకు దినములన్నీ నాకు ఒకటి ఉంటే సరిపోద్దండి. ఏదండి, దేవుని యొక్క కృప ఉంటే సరిపోద్ది. అంటే నాకు అనిపిస్తుందండి, జీవితంలో అన్నిటికంటే కూడా విలువైనది ఏమిటంటే అండి, దేవుని యొక్క కృప. ఓ ₹1,00,00,000 కావాలా, దేవుని కృప కావాలా అంటే మనం ఏది అడగాలండి, దేవుని కృప కావాలి. ఇప్పుడు ₹1,00,00,000 అడిగామనుకోండి, ఆ కోటితోటే పోద్దండి. దేవుని కృప అడిగితే అలాంటి ఎన్ని కోట్లైనా వస్తాయి మనకి, సమయానికి తగ్గట్టుగా అలాంటి ఎన్ని కోట్లైనా వస్తాయి. అంటే దేవుని కృప ఎంత గొప్పది అంటే, 36వ కీర్తన 7వ వచనంలో అంటాడు, కృప ఎంతో అమూల్యమైనది అన్నాడు. 57వ కీర్తన 9వ వచనంలో ఆకాశము కంటే ఎత్తైనది. 108వ కీర్తన 4వ వచనంలో కూడా ఆ మాట వాడాడు, ఆకాశము కంటే ఎంతో ఎత్తైనది. ఏమిటండి, దేవుని యొక్క కృప. 59వ కీర్తనలోనే 17వ వచనంలో ఎత్తైనటువంటి కోటది దేవుని యొక్క కృప అన్నాడండి. భూమి కంటే కూడా గొప్పది. 103వ కీర్తన 11వ వచనంలో భూమి కంటే కూడా. అంటే దేవుని ఈ మాటలన్నీ ఎందుకు చదువుతున్నామంటే, దేవుని యొక్క కృప ఎంత గొప్పదో, దేవుని యొక్క కృప ఎంత విలువైనదో.
ఏకంగా దేవుని కృప ఉంటే సరిపోతుంది, నీ కృప నాకు చాలును అని ఒక కీర్తన ఉందండి, 136వ కీర్తన. ఒకసారి చూద్దాం, చూడండి. మొదటి నుంచి కూడా ప్రతి వచనములోనూ రెండవ లైను ఏమిటంటే అండి, ఆయన కృప నిరంతరముండును అని మాట ఉంటుందండి. ప్రతి వచనములోనూ రెండో లైను. ఈ కీర్తనలో 136వ కీర్తనలో దేవుని యొక్క కృప ఇశ్రాయేలీయులకు ఉంటే వారు ఎలాగో ఆదరించబడ్డారు, ఎలాగో దేవుడు కృప చూపించాడు, ఎలాగో దేవుడు వారిని నడిపించాడు, ఎలాగో వారిని దేవుడు రక్షించాడు. కొన్ని మాటలు చూద్దాం, చూడండి. అంటే దేవుని కృప ఉంటే మనకు చాలు అని చెప్తూ చాలా విషయాలు చెప్పాడు. దేవుడు సృష్టి చేశాడు, నీళ్లను, భూమి మీద నీళ్లను పరిచాడు, ఆకాశంలో సూర్యుడు చంద్రుడు నక్షత్రాన్ని ఉంచాడు, అదే పగలు రాత్రిని ఆయన కలగజేస్తూ ఉన్నాడు. ఇలా చెప్తూ ఇశ్రాయేలు గురించి చెప్తాడండి. 10వ వచనం చూడండి. ఐగుప్తు దేశపు తొలిచూలును ఆయన హతము చేసెను, ఆయన కృప నిరంతరము ఉండను. వారి మధ్య నుండి ఇశ్రాయేలు ఆయన తప్పించెను, ఆయన కృప నిరంతరము ఉండను. చేయి చాచి తన బాహుబలము చేత వారిని రప్పించెను, ఆయన కృప నిరంతరము ఉండను. అంటే చూడండి, ప్రతి వచనం ప్రతి మాటలోనూ అంటే ఇశ్రాయేలు అలాగూ బయటికి రప్పించబడ్డారు అంటే ఎవరి కృప అండి? దేవుని కృప. అందుకన్నాడు దేవుని కృప నిరంతరముండును. 13వ వచనం, ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చీల్చెను, ఆయన కృప నిరంతరముండును. ఆయన ఇశ్రాయేలీయులను నడుమ దాటిపోచేసెను, ఆయన కృప నిరంతరముండును. ఫరోను అతని సైన్యమును ఎర్ర సముద్రములో ఆయన ముంచివేసెను, ఆయన కృప నిరంతరముండును. అరణ్య మార్గమున తన ప్రజలను తోడుకొని వచ్చెను, ఆయన కృప నిరంతరముండును. అరణ్యంలో దేవుడు ఇశ్రాయేలును తోడుకొని వచ్చాడు. అంటే ఐగుప్తు దేశంలోంచి బయలుదేరి మొదలుకొని కనాను దేశంలో ప్రవేశించేంత వరకు ఇశ్రాయేలీయులకి ఏది తోడుగా ఉందండి? దేవుని యొక్క కృప. దేవుని యొక్క కృప. అంటే వాళ్ళు ఇశ్రాయేలీయులు దేవుని కృపను నమ్ముకున్నారు అంతే. అంటే ఎలాగంటే ఐగుప్తు దేశం నుంచి బయలుదేరి బయటకు వచ్చాం, ఆహారం ఎలాగా? ఎర్ర సముద్రం అంటూ వచ్చింది, ఆహారం ఎలాగా? ఎర్ర సముద్రం అంటూ వచ్చింది, దాటడం ఎలాగండి? దేవుని కృప. ఇంకోటి ఇంకేం మాటలేదండి. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు దేవుడు 10 తెగుళ్ళు వారి మీద రప్పించి ఉన్నాడు. ఆ 10 తెగుళ్ళ నుంచి ఇశ్రాయేలుని కాపాడాడు. ఎలా కాపాడాడండి? దేవుని కృప. ఐగుప్తు దేశం నుంచి బయలుదేరి బయటకు వచ్చిన తర్వాత ఆహారం లేదు, నీళ్లు లేవు, చలి, ఎండ, సముద్రం అడ్డం వచ్చింది. ఎలాగండి? దేవుని కృప. ఎర్ర సముద్రం అడ్డం వచ్చింది, ఎలా దాటాలి? దేవుని కృప. అరణ్యంలో వాళ్ళు నడిచారు. అరణ్యంలో అనేకమైనటువంటి విష సర్పాల మధ్యన, విష జంతువుల మధ్యన వారు నడిచారు, బ్రతికారు. ఎలా బ్రతికారండి? దేవుని కృప. అంతే. అంటే దేవుని కృప అంటే ఎన్ని గొప్ప కార్యాలు మన జీవితంలో జరుగుతాయి చూడండి. అంటే నాలో ఉన్నటువంటి అనారోగ్యాన్ని తీసివేదేవా అంటేనేమో అది ఒకటే పోద్దండి. కానీ దేవుని కృప అంటే నీ బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు నీ వెంట వచ్చును. నీ బ్రతుకు దినములన్నీ దేవుడు కాపాడతాడు దేవుని కృప ఉంటేనండి. నీ బ్రతుకు దినములన్నీ. అంటే ఇశ్రాయేలు ఐగుప్తు దేశం నుంచి బయలుదేరి బయటకు వచ్చి కనాను దేశం వెళ్ళి అందులో ప్రవేశపెట్టేంత వరకు కూడా, తర్వాత కూడా వారికి ఏ తోడుగా ఉందండి? దేవుని కృప. అందుకని 136వ కీర్తన అన్నీ 26 వచనాల్లోనూ కూడా రెండో లైను ఆయన కృప నిరంతరమును. ఇంకో మాట చెప్తాడు చూడండి, 17వ వచనం, గొప్ప రాజులను ఆయన హతము చేసెను, ఆయన కృప నిరంతరముండును. ఇప్పుడు ఇశ్రాయేలీయులు కనాను దేశంలో ప్రవేశించడానికి అనేక మంది రాజులతో యుద్ధాలు చేయవలసి వచ్చింది. ఆ యుద్ధాల నుంచి దేవుడు విజయాన్ని ఇచ్చాడు. దేన్ని బట్టండి? దేవుని కృప. దేవుని కృప. మా శక్తి కాదు, మా బలము కాదు, దేవుని కృప. ఇంకేం చెప్పాడో చూడండి, 18వ వచనం, ప్రసిద్ధి నొందిన రాజులను ఆయన హతము చేశాను. గొప్ప గొప్ప రాజులను హతం చేశాడు. అమోరీయుల రాజు అయిన సీహోనును ఆయన హతము చేశాను, ఆయన కృప నిరంతరము ఉండును. బాషాను రాజు అయిన ఓగును ఆయన హతము చేశాను, ఆయన కృప నిరంతరము ఉండును.
ఆయన వారి దేశమును మనకు స్వాస్థ్యముగా అప్పగించెను, ఆయన కృప నిరంతరం ఉండును. 23వ వచనంలో మనము దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనును. మనము దీనదశలో ఉన్నాము, మన దీనదశలో ఉన్నాం. దీనదశలో అంటేనండి ఏమండి, బలహీనమైనటువంటి స్థితిలో ఉన్నాం, అనారోగ్యంలో ఉన్నాం, బలహీనమైన స్థితిలో ఉన్నాం. అలాంటి స్థితిలో కూడా దేవుడు మనకి ఏమిచ్చాడని చెప్తున్నాడండి? ఆయన కృప నిరంతరముండును, ఆయన కృప నిరంతరముండును. 25వ వచనంలో సమస్త జీవులకు ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు, ఆయన కృప నిరంతరముండును. అంటే 36వ అధ్యాయం అంతట్లోనూ కూడా దేవుని కృప ఉంటే చాలు. మన యొక్క జీవితాల్లో మనం బ్రతకడానికి, మనం జీవించడానికి, మనకి ఆహారం కోసం, మనం బ్రతికి బట్ట కట్టడానికి ఏదుంటే చాలండి, దేవుని కృప ఉంటే చాలండి. అంటే ఇప్పుడు ఈ కరోనా సమయంలో కూడా మనం బ్రతకాలి, మనం జీవించాలి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఎంత ప్రభుత్వం వారు ఎన్ని పెట్టినా, ఎన్ని జాగ్రత్తలు మనం పాటించినా, ఎన్ని శానిటైజర్లు చేసుకున్నా, ఎన్ని మాస్కులు వేసుకున్నా, ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, అంటే జాగ్రత్తలు తీసుకోవద్దని కాదు, ఎన్ని తీసుకున్నప్పటికీ మనకి ఏది ఉండాలండి? మనం బ్రతకాలంటేని దేవుని కృప ఉండాలండి. మనం జీవించాలంటే, మనం పోషించబడాలంటే, మనం తప్పించబడాలంటే, మన జీవితంలో అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి కార్యాలు జరగాలంటే దేవుని కృప ఉంటే చాలండి. అదే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏమిటంటేనండి, 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 8-10 వచనాల్లో పౌలు దేవునికి ముమ్మారు ప్రార్థన చేసి ఉన్నాడు. ఏమని ప్రార్థన చేశాడంటే, దేవా, నా శరీరంలో, నా దేహంలో ఒక ముళ్ళు ఉంది, నా యొద్ద నుండి దాన్ని తీసివేయి. నాకు అనారోగ్యం ఉంది, నా దేహంలో ఒక మాననటువంటి అనారోగ్యం ఉంది, అది తీసివేయి అని ముమ్మారు ప్రార్థన చేశారు. అయితే ఇక్కడ చెప్పిన మాట ఏమిటంటే అండి, ప్రభు, నా కృప నీకు చాలును, మై గ్రేస్ ఈజ్ సఫిషియెంట్ ఫర్ యూ. నా కృప నీకు చాలు, నా కృప నీకు ఉంటుంది, దానికంటే గొప్పది. నా కృప నీకుంటే ఇలాంటి అనారోగ్యాలు అనేకమైన జయిస్తావు నువ్వు. నా కృప నీకుంటే ఇలాంటి బాధలు, అనారోగ్యాలు, కష్టాలు అనేకమైనటువంటి తట్టుకుని నిలబడి వాటిని జయిస్తావు నువ్వు జీవితాంతం వరకుని. మన జీవితంలో బ్రతికినంత కాలము ఏదో ఒక అనారోగ్యం వస్తూ ఉంటుంది. ఈ శరీరానికి, ఈ దేహానికి ఏదో ఒక కష్టం, నష్టం వస్తూ ఉంటుంది. ఈ శరీరానికి ఏదో ఒక అనారోగ్యం వస్తూ ఉంటుంది. లేకపోతే ఈ ప్రకృతిని బట్టి ఏదో ఒక అనారోగ్యం మనకి అటాక్ అవుతుంది. అవన్నీ కూడా తీసివేయబడాలని మనం ప్రార్థన చేయాలి. వాటన్నిటికంటే ముఖ్యంగా, దేవా, వీటన్నిటి నుంచి నేను బ్రతకాలి అంటే, అనారోగ్యం నుంచి, వైరస్ల నుంచి, బ్యాక్టీరియా నుంచి, ఈ ప్రకృతిలో వచ్చేటువంటి అనేకమైనటువంటి రోగాల నుంచి, ఈ కరోనాని ఏమన్నారండి? పాండమిక్. ఈ కరోనా పాండమిక్ నుంచి మనం కాపాడబడాలి అంటే ఎన్ని మనం జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఒకటి మాత్రం ఉండాలండి ఖచ్చితంగా. ఏమిటండి? దేవుని కృప ఉండాలండి. దేవుని కృప ఉండాలండి. అందుకనే 127వ కీర్తనలో ఓ మాట అంటాడండి, 1వ వచనంలో, 1-2 వచనాల్లో, దేవుని కృప లేకపోతే మనం ఎంత ప్రయాసపడినా, ఎంత కష్టపడినా వ్యర్థమే అన్నాడండి. దేవుని కృప లేకపోతే మనం ఎంత ప్రయాసపడినా, ఎంత కష్టపడినా వ్యర్థం, వ్యర్థం. అందుకన్నాడు చూడండి, యెహోవా ఇల్లు కట్టించిన యెడల దాన్ని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా ఇల్లు కట్టించకపోతే కట్టేటువంటి వారు ఎంత ప్రయాసపడినా ఏమిటండి? వ్యర్థమే. దేవుని కృప ఉండాలండి. ఇల్లు కట్టబడాలి అంటే, గృహం కట్టబడాలి అంటే, ఒక కుటుంబం కట్టబడాలి అంటే ఏముండాలండి? ఏముండాలండి?
దేవుని కృప ఉండాలండి, దేవుని కృప ఉండాలండి. యెహోవా ఇల్లు కట్టించిన యెడల దాని కట్టువారు ప్రయాసము వ్యర్థమే. ఒక పట్టణం కాపాడబడాలి అంటే దేవుని కృప ఉండాలండి. ఎంతోమంది సైనికులు పెట్టేసి సైనికులు రాత్రి పగళ్ళు మెలకుగా ఉండి నిద్రపోకుండా షిఫ్ట్ల ప్రకారం డ్యూటీ చేస్తూ కాపలా కాసిన యెహోవా కాపాడకపోతే ఆ పట్టణం ఏమిటండి? వ్యర్థమే అన్నాడు. చూడండి, యెహోవా పట్టణమును కాపాడని యెడల దాని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని యెడల దాన్ని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. దేవుని కృప ఉంటేనే పట్టణం కాపాడబడతా తప్ప దేవుని కృప లేకపోతే పట్టణం ఏమవుదండి? కాపాడబడదు. మన కుటుంబం అయినా సరే, మనం ఎంత మెలకువగా కాపలా కాసేసినా సరే, ఎన్ని తాళాలు వేసుకున్నా సరే, ఇంటికి మనం ఎన్ని తాళాలు వేసుకున్నా సరే, ఆ ఇల్లు కాపాడబడాలంటే ఏముండాలండి? గోద్రేజ్ తాళం కప్పలు వేసామనుకోండి, గోద్రేజ్ తాళం కప్పలు మొత్తం అన్నిటికీ తాళాలు బిగించేసినా సరే ఆ గృహం కాపాడబడాలంటే ఏముండాలండి? దేవుని కృప ఉండాలి. కింద ఇంకో మాట చెప్పండి 2వ వచనంలో, మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. మనం ప్రొద్దున్నే లేచిపోయి కష్టపడి 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 పనిచేసి ఉద్యోగం చేసి చెమటోడ్చి డబ్బు సంపాదించినా సరే యెహోవా ఇవ్వకపోతే వ్యర్థమే. యెహోవా ఇవ్వాలండి, దేవుడు ఇవ్వాలి, దేవుని కృప ఉండాలి. కాబట్టి ఇంతవరకు మనం ఏం ఆలోచన చేసామంటే అండి, దేవుని కృప ఎంత ప్రాముఖ్యమైనదో, దేవుని కృప ఎంత విలువైనదో మన జీవితాల్లో. మన జీవితాల్లో ఏమీ లేకపోయినా సరే, డబ్బు లేకపోయినా, అనారోగ్యం ఉన్నా, ఆరోగ్యం లేకపోయినా, మనకు వస్త్రాలు లేకపోయినా, ఏమీ లేకపోయినా, బంధువులు లేకపోయినా, మిత్రులు లేకపోయినా, ఈ లోకంలో మనకి పలుకుబడి లేకపోయినా, ఈ లోకంలో మనకి వెండి బంగారాలు లేకపోయినా, ఏమీ లేకపోయినా, ఆహారం లేకపోయినా సరే ఒకడు ఉంటే సరిపోద్దండి. వీటి ఇవన్నీ వచ్చేస్తాయి. ఏంటండి? దేవుని కృప, దేవుని కృప, దేవుని కృప. అందుకనే పౌలుతోటి ప్రభువు చెప్పినట్టు మాట ఏమిటంటే అండి, నా కృప నీకు చాలును. అంటే మనం కూడా ఇలాంటి కష్ట సమయంలో మాట అనుకోవాలండి, ఇలాంటి పరిస్థితుల్లో మనం మాట అనుకోవాలండి. ఏమిటంటే అండి, ఇలాంటి కష్ట సమయంలో మాకు ప్రభుత్వం వారు, సమాజము, బంధువులు, మిత్రులు అందరూ అండగా ఉంటున్నారు, అందరూ కోఆపరేటివ్గా ఉంటున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా మనం మాట అనుకోవాలండి. ఏమిటండి? ఇలాంటి కష్ట సమయంలోనే కాదు, అన్ని సమయాల్లోనూ మాకేముండాలి? దేవుని కృప. అంటే దేవుడు ఉచితంగా దేవుడు మనకిస్తాడు. దేవుని కృప అంటే అర్థం ఏమిటంటే అండి, ఉచితముగా దేవుడు మనకు అనుగ్రహించేటువంటి ప్రతిదీ కూడా ఏమిటండి? దేవుని యొక్క కృపే. దేవుడు ఉచితంగా మనకిస్తాడు. అన్ని కాపుదల అన్నీ దేవుడు మనకిస్తాడు. దేవుని యొక్క కృప ఉంటే మనము శ్రమలలో నుండి తప్పించబడతాం. ఇప్పుడు దేవుని కృప ఉంటే గొప్ప ఆశీర్వాదం ఏమిటంటే అండి, శ్రమల్లో నుంచి మనం తప్పించబడతాం. శ్రమలలో దేవుని కృప ఉంటే మనకు సరిపోద్దండి. అంటే చాలా సమయాల్లో మనం శ్రమల్లో మాకు అది ఉండాలి ఇది ఉండాలని ఆలోచన చేస్తాం. శ్రమలలో దేవుని కృప ఉంటే సరిపోద్దండి మనకండి. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 6 నుంచి 8 వచనాల్లో చూసినట్లయితే, ఇందువల్ల మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతము కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపో సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. అంటే ఇలాంటి శ్రమలలో దేవుని కృప ఉంటే మనము సువర్ణం వలె మనం మెరుస్తాం, సువర్ణం వలె మనం మారతాం. శ్రమలలో మనం తట్టుకొని నిలబడతాం దేవుని యొక్క కృప ఉంటేని.
శ్రమలలో మన యొక్క విశ్వాసం బలపడుతుంది. ఇప్పుడు కరోనా వచ్చిందండి, మన యొక్క విశ్వాసం ఏమైందండి? ఇంకా బలపడింది. దేవుని మీద ఇంకా మనం ఆధారపడడం నేర్చుకున్నాం. అసలు దేవుడు అంటే ఏంటో అర్థమైంది అండి. అంటే శ్రమలను తట్టుకొని నిలబడేంత ఆ శక్తి నాకు వచ్చింది ఈ శ్రమలలో. అదే పౌలు దగ్గర కూడా అదే చెప్పి ఉన్నాడు. ప్రభు ఏం చెప్పాడంటే అండి, కాగా బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. 9వ వచనంలో నా కృప నీకు చాలును, బలహీనతల యందు నా శక్తి నీలో పరిపూర్ణమవుతుంది. అంటే దేవుని యొక్క శక్తి మనలో ఏమవుద్దండి? పరిపూర్ణమవుతుంది దేవుని యొక్క కృప ఉంటేని. ఇప్పుడు దేవుడు ఆ ముళ్ళును తీసివేశాడు అనుకోండి, ఈయనకేమీ బలము శక్తి రాదండి. ఇప్పుడు ఉదాహరణ చెప్తాను చూడండి. కొన్ని సందర్భాల్లో స్కూల్లో పిల్లలకి హోంవర్క్ ఇస్తారండి. కొంతమంది తల్లిదండ్రులు ఆ హోంవర్క్ని, పిల్లల హోంవర్క్ని ఎవరు చేసేస్తారండి? తల్లిదండ్రులు చేసేస్తారండి. అప్పుడు పిల్లలకి ఏమవుతుందండి? ఏమీ రాదండి. ఫస్ట్ మార్కులు వచ్చేస్తాయి. ఫస్ట్ మార్కులు వచ్చేస్తాయి, కానీ పిల్లలకి ఏమి రాదండి? ఆ ఎగ్జామ్ ఫేస్ చేయడం రాదండి. అలాగే ఇక్కడ కూడా దేవుని కృప ఉంటే జీవితంలో తట్టుకొని నిలబడి జయించి వాటిని సాధించి వాటిలో విజయాన్ని సాధించేటువంటి ఆ శక్తి, ఆ సామర్థ్యం, ఆ బలం దేవుడు మనకిస్తాడండి. లేకపోతే పిరికి వాళ్ళగా బ్రతుకుతామండి. పిరికితనం వచ్చేద్దండి, అల్పవిశ్వాసం వచ్చేద్దండి, అవిశ్వాసం వచ్చేద్దండి. ఇప్పుడు కష్టాలు వచ్చినప్పుడు చాలామంది తొలగిపోతారు. క్రైస్తవులు బాగానే ఉంటారు, కష్టాలు వచ్చినప్పుడు దేవుళ్ళని తొలగిపోతారు. ఎందుకు తొలగిపోతారండి? వాటిని తట్టుకొని నిలబడి జయించేటువంటి ఆ శక్తి, సామర్థ్యం వాళ్ళలో లేకపోవడం వలన. అందుకనే దేవుడు అన్నాడు, నా కృప నీకు చాలును, నా శక్తి నీ మీద నిలిచుంటుంది. అప్పుడు పౌలు అన్నాడండి, దేవుని కృప ఉంది కాబట్టి నా బలహీనతలు యందే బహుగా సంతోషపడతాను, అతిశయపడతాను. నా బలహీనతల్లో నేను అతిశయపడతాను, సంతోషిస్తాను. ఎందుకు బలహీనతల్లో అతిశయపడతాను, సంతోషిస్తాను అంటున్నాడు? ఆ బలహీనతల్లో ఎవరి సహాయం ఉంటుంది? దేవుని సహాయం ఉంటుంది, దేవుని కృప ఉంటుంది. దేవుడు నన్ను కాపాడుతాడు, దేవుడు తప్పిస్తాడు. వాటి తట్టుకొని నిలబడి ఎదుర్కొని జయించి వాటిని అధిగమించే శక్తిని నేను పొందుతాను. కాబట్టి మనం ప్రతిరోజు ప్రతి క్షణము ఏమనుకోవాలంటే అండి, దేవుని కృప ఉంటే నాకు చాలు. దేవుని కృప ఉంటే అగ్ని వంటి మహాశ్రమల నుండి దేవుడు మనల్ని తప్పిస్తాడండి. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 12-13 వచనంలో చెప్తాడు, అగ్ని వంటి మహాశ్రమ అన్నాడు. ఆ అగ్ని వంటి మహాశ్రమంలో కూడా మీరు సంతోషించండి, ఆనందించండి అంటూ ఉన్నాడు. అంటే మన యొక్క కష్టాలలో దేవుని కృప ఉంటే మనకు చాలు. అదేవిధంగా మన యొక్క శ్రమలలో దేవుని కృప ఉంటే మనకు చాలు. ఇంకో మాట ఏమిటంటే అండి, మన యొక్క శోధనలలో దేవుని కృప ఉంటే మనకు చాలండి. శోధనలు, ఈ బాధలు, కష్టాలు దేనికి సంబంధించి అంటే అండి, భౌతిక సంబంధమైనవి. ఈ బాధలు, కష్టాలు దేనికి సంబంధించినవి అండి? భౌతిక సంబంధమైనవి. ఈ శోధన అనేటువంటిది దేనికి సంబంధించినటువంటిది? ఆత్మకు సంబంధించినటువంటిది, ఆత్మీయమైనటువంటిది. అంటే శోధన అంటే అర్థం ఏంటంటేనండి, మనము పాపము చేసేటట్లుగా ప్రేరేపించడం, అదే శోధన. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 13-15 వచనాల్లో చూస్తే ఒకడు ఎలాగ శోధించబడతాడో చెప్తున్నాడండి. స్వకీయమైన దురాశ చేత ఏడవబడిన వాడే మరులు కల్పబడి శోధించబడతాడు. ఇప్పుడు ఆదామవ్వలు ఉన్నారు, వాళ్ళ పాపం చేయడానికి గల కారణం సాతానుడా, వాళ్ళ ఉన్న దురాశ? జాగ్రత్తగా చెప్పండి.
వాళ్ళ ఉన్న దురాశ సాతానుడా? దురాశే, వాళ్ళలో ఉన్న దురాశే. కానీ మనమేమంటామండి? ఇప్పుడు మనం ఏమైనా తప్పు చేసామనుకోండి, పాపం చేసామనుకోండి, ఏమంటామండి? సాతానుడండి, సాతానుడు శోధించేస్తున్నాడండి అంటామండి. నువ్వు పాపం చేయడం ఏంటి? సాతానుడు శోధించడం ఏంటి? సాతానుడు పనే శోధకుడు. నువ్వు పాపం చేయడం గల కారణం సాతానుడు కాదు. నువ్వు పాపం చేయడం గల కారణం ఎవరో? నేనే, నాలో ఉన్నటువంటి దురాశే. ఇప్పుడు దేవుని కృపను నమ్మినటువంటి వ్యక్తికి దురాశ ఉండదండి. ఇక్కడ దేవుని కృపకి దురాశకి సంబంధం ఏమిటంటే, దేవుని కృపను నమ్మినటువంటి వ్యక్తికి ఏముండదండి? దురాశ ఉండదు. దేవుడు ఇస్తాడు, దేవుడు చూసుకుంటాడు, దేవుడు సహాయం చేస్తాడు. దురాశ ఉండదు దేవుని కృపను నమ్మినటువంటి వ్యక్తికి. దేవుని కృపను నమ్మినటువంటి వ్యక్తి శోధనలు జయిస్తాడు. దేవుని కృపను నమ్మితే ఆ శోధనలోంచి తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడిని కలగజేస్తాడు. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 13వ వచనంలో శోధనలో నుంచి తప్పించుకునేటువంటి మార్గాన్ని కూడా దేవుడు నీకు నాకు కలగజేస్తాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క కృప ఎంత గొప్పదో, దేవుని యొక్క కృప ఉంటే మనము ఎలాగూ ఈ శ్రమలను, శోధనలను, కష్టాల్ని జయిస్తామో తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క కృప ఉంటే మనము మన జీవితంలో మనకు వచ్చేటువంటి పరీక్షల నుంచి కూడా మనం తప్పించబడతాం. పరీక్షల నుంచి కూడా మనం తప్పించబడతాం. మనం ఒక విషయాన్ని మనం ఆలోచించేద్దామండి. దేవుని యొక్క కృప పౌలుకి ఉన్నది కాబట్టే 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుంచి 28వ వచనం వరకు ఎన్ని శ్రమల్లోంచి తప్పించబడ్డాడో చెప్పాడండి. ఎన్ని అనారోగ్యాల్లోంచి, ఎన్ని కష్టాల్లోంచి తప్పించబడ్డాడో. ఇప్పుడు దేవా నాకు ఆ ముళ్ళు తీసే అన్నాడు అనుకోండి, అందరితో అయిపోద్దండి. దేవుని కృప ఉంటే దగ్గరగా ఈ లేఖన భాగంలో 25 శ్రమలు చెప్పాడండి, కష్టాలు చెప్పాడండి, శోధనలు చెప్పాడండి, పరీక్షలు చెప్పాడండి. వాటన్నిటి నుంచి తప్పించబడ్డాను. 25 చెప్పాడండి. ఇక్కడ చూడండి 11వ అధ్యాయం 23వ వచనం నుంచి, విశేషముగా ప్రయాసపడి తిని, అనేక పర్యాయము చెరసాల్లో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయంలో ఉంటిని, యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, ముమ్మారు ఓడ పగిలి శ్రమపడి తిని, ఒక రాత్రంతా సముద్రంలో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణముల్లోనూ, నదుల వల్లైన ఆపదల్లోనూ, దొంగల వల్లైన ఆపదల్లోనూ, నా స్వజనుల వల్లైన ఆపదల్లోనూ, అన్యజనుల వల్లైన ఆపదల్లోనూ, పట్టణముల ఆపదల్లోనూ, అరణ్యములో ఆపదల్లోనూ, సముద్రములో ఆపదల్లోనూ, కపట సహోదరుల వల్ల ఆపదల్లోనూ ఉంటిని. ప్రయాసముతోనూ కష్టముతోనూ, తరచుగా జాగరణలతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసముతోనూ, కష్టముతోనూ, తరచుగా జాగరణలతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసములతోనూ, చలితోనూ, దిగంబరత్వముతోనూ ఉంటిని. అంటే ఇప్పుడు సుమారు ఇక్కడ పౌలుకు వచ్చినటువంటి 25 కష్టాలు చెప్పాడండి, శోధనలు చెప్పాడండి, శ్రమలు చెప్పాడండి. ఆ ముళ్ళు కాకుండా. అంటే దేవుని కృప ఉంది కాబట్టే ఇలాంటి శ్రమలన్నిటిలో నుంచి కూడా పౌలు ఏం చేయబడ్డాడండి? తప్పించబడ్డాడు. ఎలాగైతే ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుంచి బయలుదేరి బయటకు వచ్చిన తర్వాత 40 సంవత్సరాలు నీ కృప మాకు చాలును, నీ కృప మాకు చాలును, నీ కృప ఉంటే మాకు చాలు అంటే చాలును అని ఇక్కడ వాడాడు. ఇంగ్లీష్లో ఏమన్నాడండి? సఫిషియెంట్ అన్నాడండి. సఫిషియెంట్ అంటే ఏమిటండి? సమృద్ధిగా మాకు చాలు. సమృద్ధి సమృద్ధి సమృద్ధి. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఏమీ భయపడకండి. కరోనాయే కాదు, ఏ అనారోగ్యం వచ్చినా సరే భయపడకండి.
వృద్ధాప్యం వచ్చినా భయపడకండి. ఏ మరణకరమైన రోగం వచ్చినా సరే, అనారోగ్యం వచ్చినా సరే భయపడకండి. వాటన్నిటి నుంచి తప్పించబడాలి అంటే మనకి ఒకటి ఉంటే సరిపోద్దండి. ఏదండి? దేవుని కృప, దేవుని కృప. అందుకని దేవుడు చెప్పినటువంటి గొప్ప మాట ఏమిటంటే అండి, పౌలు నీకు నా కృప చాలును. అదేవిధంగా 136 కీర్తనలో మనం చదువుకున్నాం, యెహోవా కృప, ఆయన కృప నిరంతరముండును, నిరంతరముండును. ఆ వచనాలన్నిటిలోనూ అదే మాట ఉందండి, దేవుని కృప నిరంతరముండును. దేవుని కృప ఎంత గొప్పదండి. ఇంతకు ముందు చెప్పుకున్నాం మనం, ఆకాశము కంటే భూమి కంటే ఎత్తైనటువంటిది, ఎంతో అమూల్యమైనటువంటిది దేవుని యొక్క కృప. దేవుని యొక్క కృప జీవము కంటే ఉత్తమమైనది అన్నాడండి. దేవుని కృప అంత గొప్పది. మన జీవితాల్లో మనకి, మన కుటుంబానికి, మన బిడ్డలకు ఏది ఉండాలండి? దేవుని కృప. ఒకటే మాట అనుకోవాలండి ఇప్పుడు కూడా. ఏమండి ఈ పనులను ఎలా చేస్తారండి, ఎలా జయిస్తారండి, ఎలా బ్రతుకుతారండి, ఎలా జీవిస్తారండి? అప్పుడు ఏమనాలండి? దేవుని కృప, దేవుని కృప. దేవుడిస్తాడు, దేవుడు చూసుకుంటాడు. కాబట్టి ఇలాంటి కరోనా సమయంలో నా పట్ల దేవుని కృప ఉంటే చాలును అనేటువంటి మాట చేత మీ అందరూ కూడా ఆదరించబడాలని నేను కోరుకుంటూ ఉన్నాను. అందరికీ వందనాలండి.